ఆహా! కుండ చికెన్ స్మెల్లే అదిరిపోయింది. ఇక టేస్ట్ అంటావా చూస్తేనే అర్థమైపోతది. ముక్క మెత్తగా, స్పైసీగా అద్దిరిపోయింది. ఓ బ్యాచిలర్ దోస్తులు వినిపిస్తుందా? ఈసారి సిట్టింగ్ ఏసినప్పుడు ట్రై చేయి జబర్దస్తుంది. చేసుకోవడం కూడా చానా ఈజీ. గుప్పెడు ఎల్లిపాయలు, 2 ముక్కలు అల్లం, మిరపకాయలు, కరివేపాకు రుబ్బు రోలేసుకొని కచ్చా పక్కాగా దంచుకుందాం. ఇక అదే రుబ్బు రోల్లో హాఫ్ కిలో చికెన్‌కి ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని కచ్చా పచ్చాగా దంచుకొని పక్కకు పెట్టుకుందాం. ఇక గ్రేవీ కోసం 2 పెద్ద టమాటాలు తీసుకొని అవి కూడా దంచుకొని పక్కకు పెట్టుకుందాం. ఇక కుండల నూనె మనం దంచుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం సాల్ట్ వాటర్ లో సోక్ చేసుకున్న చికెన్ వేసుకొని మనం దంచుకున్న ఇంగ్రీడియంట్స్ టమాటోలు, ఉప్పు, పసుపు, మీకు తగినంత కారం వేసుకొని అన్ని కలిసేటట్టు మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు దీని మీద మూత మూసి చికెన్ వాటర్ రిలీజ్ చేసి సాఫ్ట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాం. ఇక వాటర్ రిలీజ్ అయింది, ముక్కలు కూడా మంచిగా 90% కుక్ అయింది. ఇక గ్రేవీ కోసం కొన్ని హాట్ వాటర్ వేసుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాం. అంతే, కొత్తిమీర పుదీనా కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే అద్దిరిపోయే కుండ చికెన్ రెడీ.